ఇప్పుడే మనకు వస్తున్న బ్రేకింగ్. మనం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఇందాక నేను 8 o'clock వరకు చేసిన డిబేట్ ఏదైతే మనం చూసామో, మిథున్ రెడ్డి విచారణ జరుగుతోంది. మరోవైపు ఛార్జ్ షీట్ ని మ్యాజిస్ట్రేట్ కి ఇవ్వడానికి అప్పచెప్పడానికి సిట్ అధికారులు వెళ్లారు అని మనం చర్చను చూసాం. మిథున్ రెడ్డిని ఈ రాత్రికి అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా అని కూడా చర్చ జరిగింది. సో ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరుస్తారనే అంచనా ఉన్నాయి. లేదు రేపు ఉదయం కోర్టులో హాజరుపరుస్తారు. ఎందుకంటే అరెస్ట్ ప్రకటించిన తర్వాత 24 గంటల టైం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు అనే అంశం మీద ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఇది చాలా సెన్సేషనల్ ఇష్యూ. ఇది ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ లో పెద్ద తలకాయలు జగన్మోహన్ రెడ్డికి చాలా అంతరంగికులు, నమ్మకమైన వ్యక్తులు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఫర్ దట్ మ్యాటర్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఆయనకు అంతరంగికుడుగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసిన రాజ్ కసిరెడ్డి కానీ, రాజ్ కసిరెడ్డి నడిపించిన యంత్రాంగం కానీ, ఇట్లా చాలా మంది ఇప్పటికే జైలులో ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటికి రాలేదు, బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. నిజానికి ఇవాళ సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఇవాళ కనుక వేసి ఉండకపోతే రేపు 21వ తేదీకి మొదటి దఫా అరెస్టు జరిగినప్పుడు ఈ కేసులో ఎవరినైతే అరెస్ట్ చేశారో మొదటి బ్యాచ్, ఈ గ్యాంగ్ లో మొదటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90 రోజులు అవుతుంది ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు అనే ఒక లీగల్ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉండింది. ఇవాళ సిట్ చాలా వ్యూహాత్మకంగా ఇవాళ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ని మ్యాజిస్ట్రేట్ ముందు దాఖలు పరిచారు. ఇక దీంతో బయటికి వాళ్ళు వచ్చే అవకాశం లేదు. కేసు విచారణ సాగుతుంది. ఇక మిథున్ రెడ్డిని అక్కడ ఛార్జ్ షీట్ ని సబ్మిట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు దీన్ని ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చాలా వ్యూహాత్మకంగానే సిట్ అడుగులు వేసింది. ఎందుకంటే ఛార్జ్ షీట్ ని వేయకుండా మిథున్ రెడ్డి అరెస్ట్ చూపిస్తే నాకు ఇంకా ఛార్జ్ షీటే వేయలేదు అనే ఉద్దేశంతో బెయిల్ తీసుకుంటాడేమో అని ముందుగానే ఆయనని ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అక్కడ వేసిన తర్వాత ఇక్కడ అరెస్ట్ చూపిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్, దీంట్లో సిట్ ఎలాంటి స్ట్రాటజీ అవలంబించింది, మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే సిట్ ఇవాళ వేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కు సంబంధించిన అంశాలు ఏమున్నాయనేది కొన్ని అంశాలు తెలుసుకుందాం. ముందుగా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో ఉన్నారు. రామారావు, మిథున్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? వెంకటకృష్ణ గారు, కొద్దిసేపటి క్రితమే వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఇప్పటికే ఆయన సిట్ కార్యాలయంలో ఉండటంతో ఆయనకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయన తరపు న్యాయవాదులకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన అరెస్ట్ చేస్తున్నారనే సమాచారాన్ని కూడా వాళ్ళకి చేరవేశారు. అయితే మద్యం కుంభకోణంలో A4గా ఉన్న మిథున్ రెడ్డే ఈ మొత్తం టోటల్ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అని చెప్పి కూడా సిట్ తొలగించి భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు కొంతమంది నలుగురు, ఒక అధికారితో పాటు మరో ముగ్గురు, మొత్తం నలుగురు అధికారులు ఇచ్చిన 164 స్టేట్మెంట్ లో కూడా మిథున్ రెడ్డి పేరు ట్రేస్ అయింది. బట్ ఈ రోజు ఫైల్ చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో మీరన్నట్టు మిథున్ రెడ్డి పేరు మాత్రం రాలేదు. అందుకోసం అని చెప్పి మిథున్ రెడ్డిని ఈ రోజు ఛార్జ్ షీట్ లో ఒకవేళ ఆయన పేరు చేర్చి ఆయన పాత్రని కూడా దాంట్లో పేర్కొంటే ఆయనకు వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వ్యూహాత్మకంగా సిట్ వ్యవహరించింది. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ని సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో ఫైల్ చేశారు. అది ఫైల్ చేసిన తర్వాత కొద్దిసేపటికి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. అయితే ఈయన్ను ఈ రోజు రాత్రికే కోర్టులో ఇప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయాధికారి ఇంటి వద్ద ప్రవేశపెడతారా? ఎందుకంటే సిట్కి ఇప్పుడు అరెస్ట్ చేసిన సమయం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా 24 గంటల సమయం ఉండటంతో ఆదివారం రేపు న్యాయమూర్తి ఇంటి ముందు ప్రవేశపెట్టి ఆయన్ను రిమాండ్కి తరలించాలని కోరతారా అనేది కూడా తేలాల్సి ఉంది.
బట్ ఈ కుంభకోణంలో ముఖ్యంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి నుంచి డిస్టిలరీలకు ఆర్డర్లు వెళ్ళటం, ఆ ఆర్డర్లను మొత్తాన్ని కూడా ఈయన పర్యవేక్షించారు అని చెప్పి కూడా సిట్ అభియోగం మోపుతుంది. అదేవిధంగా పాలసీని ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా మిథున్ రెడ్డి కీలక పాత్రధారి అనేది కూడా సిట్ అభియోగం మోపుతుంది. దీంతో పాటు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లోకి ఫండ్స్ ఫ్లో ఏ విధంగా జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందువల్ల వీటన్నిటి నేపథ్యంలో ఇది అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరం కావడంతో బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్ని ఎస్ఎల్పి రూపంలో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పటికీ కూడా అక్కడ కూడా ఆయనకి ఊరట లభించలేదు. దీంతో ఈ రోజు ఉదయం 12:30 గంటల ప్రాంతంలో ఆయన సిట్ కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఇచ్చిన నోటీసుల మేరకు కూడా హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే అంటే ఛార్జ్షీట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత సిట్ అధికారులంతా కూడా ఎస్పీ స్థాయి అధికారులు, అదేవిధంగా సిట్ చీఫ్ గా ఉన్న విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఫ్రీగా అవడంతో ఆయనతో ఒక 2-3 గంటలు మాట్లాడిన అనంతరం కొద్ది క్షణాల క్రితమే ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు కూడా. అయితే రామారావు, ఇక్కడ చాలా కీలకమైన పాయింట్స్ ఏంటంటే మిథున్ రెడ్డిని ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ని మేజిస్ట్రేట్ గారి ముందు సబ్మిట్ చేసేంత వరకు అరెస్ట్ చూపించకపోవడంలో లాజిక్ ఏంటి, సిట్టు అవలంబించిన వ్యూహం ఏంటి అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు అరెస్ట్ అన్నారు కదా, మరి కోర్టుకి ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు, మేజిస్ట్రేట్ ముందు ఎప్పుడు ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనే ఈ రెండు కీలకమైన అంశాలతో పాటు వాట్ నెక్స్ట్ అనే దాని మీద